అందరికీ నమస్కారం. బంజారాల ఆరాధ్యుడు, బంజారాల ధర్మగురు, బంజారాల దిక్సూచి, గమ్యం గమనం లేనటువంటి సంచార జీవితాన్ని గడుపుతున్నటువంటి బంజారా ప్రజలకు తాండాలను ఏర్పాటు చేసి స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసినటువంటి మార్గదర్శి సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ గారి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని గడిచిన కొన్ని సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మార్లు రాష్ట్ర ప్రభుత్వాలకు, రాష్ట్ర ముఖ్యమంత్రులకు వినతులు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ గారి యొక్క జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తూ ఉన్నారు. అలానే మహారాష్ట్రలో కూడా సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా సుమారు 14 కోట్ల మంది బంజారా ప్రజలు ఉన్నారు. వివిధ రాష్ట్రాలలో, వివిధ ప్రాంతాల్లో స్థిర నివాసాలను ఏర్పాటు చేసుకుని తాండాలలో తమ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రతి జాతి ప్రజలకు ఉన్నట్లు, ప్రతి జాతి వ్యక్తులకు ఉన్నట్లు ఏదైతే ఆ జాతిలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తుల యొక్క జయంతి వేడుకలను కావచ్చు, లేకపోతే వారి యొక్క వర్ధంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ప్రతి జాతి ప్రజలు కోరుకుంటారు. అలాంటిది ఈరోజు భారతదేశంలో 15 కోట్ల మంది బంజారా ప్రజలకు ఆరాధ్యుడైనటువంటి సేవాలాల్ మహారాజ్ జయంతిని కూడా అధికారికంగా నిర్వహించాల్సినటువంటి బాధ్యత ఈరోజు కేంద్ర ప్రభుత్వంపై, అలానే రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. ఈరోజు కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి కూడా గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించబడతా ఉన్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను విన్నవించుకుంటున్నాను. దయచేసి సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించి, ఏదైతే సేవాలాల్ మహారాజ్ జయంతి రోజు నాడు ఏదైతే ఫిబ్రవరి 15వ తారీఖున సెలవు దినంగా ప్రకటిస్తే, ఏదైతే బంజారా జాతికి చెందినటువంటి ప్రజలు ఓ చోటకి చేరుకుని సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క దినాన్ని సెలవు దినంగా ప్రకటించి ఈ యొక్క వేడుకలను కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో, అన్ని నియోజకవర్గాలలో అధికారికంగా నిర్వహించాల్సినటువంటి అవసరం, ప్రాముఖ్యత కూడా ఏర్పడింది. గడిచిన అనేక సంవత్సరాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ అంశానికి సంబంధించి అనేక మార్లు వినతులు అందించినటువంటి సందర్భాలు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోకుండా వదిలేస్తూ ఉంది. ఈసారైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని పరిధిలోకి తీసుకొని సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాను. అలానే బంజారా జాతి ప్రజలకు కూడా నేను ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. ఈరోజు రాజకీయాలను మనసులో పెట్టుకొని ఏదైతే మన జాతికి దిక్సూచి అయినటువంటి, మన జాతి గమ్యాన్ని, గమనాన్ని నిర్దేశించి ఈరోజు ప్రతి బంజారా పౌరుడు చాలా గౌరవంగా, హుందాగా, గొప్పగా జీవించడానికి నేను లక్కీషా బంజారా వారసుడిని, నేను సేవాలాల్ మహారాజ్ వారసుడిని, అలానే నేను పృథ్వీరాజ్ చౌహాన్ వారసుడిని గొప్పగా చెప్పుకుంటున్నామంటే ఈ దేశం కోసం, ఈ జాతి కోసం ఆనాడు ఆ మహనీయులు చేసినటువంటి త్యాగాలు, త్యాగ ఫలాలు. సేవాలాల్ జీవితం ఒక్క బంజారా ప్రజలకే కాదు, యావత్ దేశంలో నివసిస్తున్నటువంటి 140 కోట్ల మంది ప్రజలకు ఆదర్శనీయంగా ఉంటుంది. ఏదైతే రాజారాం మోహన్ రాయ్ కంటే ముందే భారతదేశంలో సంస్కరణలకు పునాదులు వేసి, ఏదైతే బలులు ఇవ్వకూడదు, అలానే మద్యపానం సేవించకూడదు, అలానే వ్యసనాలకు దూరంగా ఉండాలి, పరమత సహనం కలిగి ఉండాలి, ప్రతి వ్యక్తిని గౌరవించాలి, ప్రతి వ్యక్తిని ప్రేమించాలని రాజారాం మోహన్ రాయ్ కంటే సంస్కరణలకు పునాదులు వేసినటువంటి గొప్ప సంఘ సంస్కర్త సేవాలాల్ మహారాజ్ గారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఉన్నటువంటి, అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి, తాండాలో నివసిస్తున్నటువంటి బంజారా ప్రజలకు నేను విన్నవించుకుంటుంది ఏమనగా, రాజకీయాలను మనసులో పెట్టుకొని మీలో వ్యత్యాసాలను పెంచుకొని, మీలో దూరాన్ని పెంచుకొని, ఏదైతే రాజకీయ అవసరాల కోసం మిమ్మల్ని మీరు దూరం చేసుకొని మీలో ఉన్నటువంటి ఐక్యమత్యాన్ని దెబ్బ తీసుకోకండి. రాజకీయాలు వేరు, అలానే మతపరమైనటువంటి, అలానే జాతికి సంబంధించినటువంటి కార్యక్రమాలు వేరు. ఈరోజు ఎవరైనా ఏదైనా ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ సేవాలాల్ మహారాజ్ గారి జయంతి వేడుకలు నిర్వహిస్తూ ఉన్నారంటే అది ఒక పార్టీ వాళ్ళు చేశారనో, మరొక పార్టీ వాళ్ళు చేశారనో కాకుండా ప్రతి వ్యక్తి కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాల్సినటువంటి అవసరం ఉంది. అలానే రాష్ట్ర ప్రభుత్వం సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలంటే తప్పకుండా
అన్ని నియోజకవర్గాల్లో అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి బంజారా ప్రజలు, బంజారా నాయకులు, స్థానికంగా ఉన్నటువంటి మీ శాసనసభ్యులకు, స్థానికంగా ఉన్నటువంటి మీ పార్లమెంట్ సభ్యులకు, స్థానికంగా ఉన్నటువంటి మీ జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాన్ని అందించి సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలి. అలానే ఏదైతే ఫిబ్రవరి 15వ తారీఖున ఆయన జయంతి వేడుకలు జరుపుకునేటువంటి రోజు ఏదైతే ఉందో ఆ రోజున సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం, ప్రాముఖ్యత ఏర్పడింది. ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడుస్తూ ఉన్నా ఈరోజు బంజారా సమాజానికి చెందినటువంటి ఎంతో గొప్ప చరిత్ర, ఘనకీర్తి కలిగినటువంటి లక్కీషా బంజారా కావచ్చు, సేవాలాల్ మహారాజ్ గారు కావచ్చు, అలానే పృథ్వీరాజ్ చౌహాన్ కావచ్చు, ఇలాంటి ఎందరో మహనీయులు బంజారా ప్రజల కోసమే కాకుండా యావత్ దేశం కోసం పాటుపడినటువంటి వ్యక్తులు. లక్కీషా బంజారా జీవితం చూసుకున్నా ఈరోజు భారతదేశానికే పార్లమెంట్ స్థలం ఏదైతే ఉందో ఆ లక్కీషా బంజారా ఇచ్చినటువంటి స్థలం. అలానే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ఎర్రకోట ఏదైతే ఉందో అదే లక్కీషా బంజారా ఇచ్చినటువంటి స్థలం. ఢిల్లీ సంస్థానం మీదుగా యావత్ దేశంలో వ్యాపార వర్తక కేంద్రాలు నడిపించినటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి వ్యక్తి లక్కీషా బంజారా. కాబట్టి ఈ యొక్క బంజారా చరిత్రను చిన్నది కాదు, చాలా గొప్ప చరిత్ర కలిగినటువంటి, ఘన చరిత్ర కలిగినటువంటి బంజారాల చరిత్రను, ఔన్నత్యాన్ని కాపాడాలంటే ఈరోజు ప్రతి బంజారా పౌరుడు, ప్రతి బంజారా యువకుడు, ప్రతి బంజారా వ్యక్తి మీలో ఉన్నటువంటి తారతమ్య భేదాలను పక్కన పెడితే రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం కాకుండా మీ స్వార్థ ప్రయోజనాలను పక్కన పెట్టి జాతి కోసం పాటుపడండి, జాతి ఔన్నత్యాన్ని చాటడం కోసం పాటుపడండి. మన జాతిని సన్మార్గంలో నడిపించినటువంటి మహనీయుల జీవితాలకు ఘన కీర్తిని కలిగించే విధంగా, వారికి నివాళులు అర్పించే విధంగా పోరాటం కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది, పోరు జరపాల్సినటువంటి అవసరం ఉంది. అలానే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి బంజారా ప్రజలు ఈ యొక్క కార్యక్రమాన్ని మీ భుజస్కంధాల మీద వేసుకొని ఈరోజు జాతిని జాగృతపరిచి జాతి గొప్పతనాన్ని యావత్ ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహోన్నతుడు సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించే విధంగా సంబంధిత అధికారులకు, సంబంధిత నాయకుల దృష్టికి తీసుకువెళ్ళి మీ వంతు సహాయ సహకారాల నుంచి మీ వంతు కృషి చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అలానే దేశవ్యాప్తంగానే కాకుండా మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సేవాలాల్ మహారాజు జన్మించినటువంటి స్థలం ఏదైతే సేవాగఢ్ అనంతపురం జిల్లాలో, అలాంటి గొప్ప వ్యక్తి 15 కోట్ల మంది బంజారా ప్రజలకు ఆరాధ్యుడైనటువంటి సేవాలాల్ మహారాజ్ జన్మించింది ఇదే ఆంధ్రప్రదేశ్ గడ్డలోని అనంతపురం జిల్లా ఏదైతే సేవాగఢ్లో ఆయన జన్మించారు. అలాంటి గొప్ప రాష్ట్రంలో మనం జీవిస్తున్నాం కాబట్టి ప్రతి గ్రామంలో, ప్రతి తాండాలో, ప్రతి స్థలంలో కూడా సేవాలాల్ జయంతిని ఘనంగా నిర్వహించి భోగ్ బండార్ కార్యక్రమాన్ని కూడా ప్రతి వ్యక్తి నిర్వహించాల్సినటువంటి, ప్రతి బంజారా పౌరుడు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఓ నా బంజారా సోదరీమణులారా, ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు మనం సాధించిన పురోగతి ఏమిటి? ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన మన జీవితాలు కొనసాగించబడుతున్నాయి. నేటికి అంటరాని వారిగా, లేకపోతే ఈ సమాజంలో మనం చిన్నతనంగా చూపబడతా ఉన్నాం. కానీ మన చరిత్ర చూసుకుంటే ఈరోజు మేము పలానా అని గొప్పగా జబ్బలు చరుచుకుంటున్నటువంటి వ్యక్తుల కంటే ఘన చరిత్ర మనది. అలాంటి చరిత్ర ఔన్నత్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. రాజకీయాలను, కులాలను, జాతులను, మతాలను, మన మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలన్నిటినీ పక్కన పెట్టి మనమందరం ఒక తాటి మీదకొచ్చి మన జాతిని సన్మార్గంలో నడిపించి మన జాతి ఔన్నత్యాన్ని చాటినటువంటి మహనీయుల యొక్క జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. సేవాలాల్ మహారాజ్ గారు చెప్పేటువంటి మాటల్లో గొప్ప మాట ఒకటి ఉంది. కోయి కేని భజోమత్, కోయి కేని పూజోమత్, కోయి కేతి కమీచేని భజే పూజేర్ వేడ్ ధాలే పైక్ష. దీని యొక్క అర్థం ఏమిటంటే కోయి కేని భజోమత్, ఎవరికి మీరు భజన చెయ్యకండి. కోయి కేని పూజోమత్, మీరు ఎవరిని కూడా పూజలు చేయకండి. అలానే కోయి కేతి కమీచేని, మీరు ఎవరికంటే తక్కువ కాదు. ఈరోజు ఈ భారతదేశంలో ఉన్నటువంటి అందరు ప్రజలకు ఏ విధమైనటువంటి హక్కులు కల్పించబడ్డాయో అలాంటి హక్కులే మీ అందరికీ ఉన్నాయి. మీరు కూడా ఈ దేశంలో సమానమైనటువంటి హక్కులను కలిగినటువంటి వ్యక్తులు కాబట్టి మీరు ఎవరితో తక్కువ కాదు. కాబట్టి నేను చెప్పేటువంటి మాటలను కూడా ఇష్టానుసారంగా నమ్మకండి. ఏదైతే సేవాలాల్ మహారాజ్ గారు కూడా ఆయన ఇచ్చినటువంటి సందేశం ఏదైతే ఉందో, ఆయన యావత్ బంజారా జాతి ప్రజలకే కాకుండా యావత్ దేశంలో ఉన్నటువంటి ప్రతి సమాజానికి కూడా పూజ్యనీయులు. నేను ఏదైనా ఒక మాట చెబితే నా మాటను వినే ముందు వినండి,
దాంట్లో ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకోండి. అది నిజమా అబద్ధమా, మన జీవితానికి వాస్తవికతకు దగ్గరగా ఉందా లేదనేది కూడా అర్థం చేసుకొని నేను చెప్పేటువంటి మాటలను స్వీకరించండి అని కూడా యావత్ సమాజానికి, యావత్ దేశానికి చాటి చెప్పినటువంటి ధర్మగురు, గొప్ప గురు సేవాలాల్ మహారాజ్ గారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, మరీ ముఖ్యంగా గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బంజారా ప్రజల తరపున, బంజారా సమాజం తరపున సార్ నేను మిమ్మల్ని విన్నవించుకుంటున్నాను. దయచేసి సేవాలాల్ మహారాజ్ గారి జయంతి వేడుకలను అధికారికంగా ప్రతి జిల్లాలో నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. అలానే ఆ జాతి ఔన్నత్యాన్ని చాటే విధంగా సేవాలాల్ మహారాజ్ యొక్క విగ్రహాలను కూడా యావత్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసే విధంగా సహాయ సహకారాలను అందించాల్సినటువంటి అవసరం ఉంది సార్. దయచేసి ఈ అంశాన్ని మీ దృష్టిలో పెట్టుకొని తగినటువంటి విధంగా మార్గదర్శకాలను జారీ చేసి సేవాలాల్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించే విధంగా, అలానే ఫిబ్రవరి 15వ తారీఖున సెలవు దినంగా ప్రకటించే విధంగా సహాయ సహకారాలను అందించాలని మిమ్మల్ని మేము విన్నవించుకుంటున్నాం సార్. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బంజారా సమాజం, బంజారా ప్రజలు కూడా ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించే విధంగా స్థానికంగా ఉన్నటువంటి మీ శాసనసభ్యులకు, మీ పార్లమెంట్ సభ్యులకు వినతి పత్రాన్ని అందించండి. సేవాలాల్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకొని, భోగ్ బండార్ని ఘనంగా నిర్వహించుకొని, మన జాతి ఔన్నత్యాన్ని యావత్ రాష్ట్రానికి తెలియజేసి, మన జాతికి సంబంధించినటువంటి ఐక్యతను, మన జాతిలో ఉన్నటువంటి ఐక్యమత్యాన్ని యావత్ సమాజానికి చాటి చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మీలో ఉన్నటువంటి తారతమ్య భేదాలను, ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా కలిసికట్టుగా ప్రతి వ్యక్తి కూడా ఓ తాటి మీదకు వచ్చి సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలని నేను మీకు విన్నవించుకుంటున్నాను. ఆ దిశగా మనమందరం అడుగులను వేద్దాం. నేటి నుంచే మీ కార్యక్రమాలతో, మీ కార్యకలాపాలతో సంబంధిత నాయకుల దృష్టికి, సంబంధిత అధికారుల దృష్టికి ఈ యొక్క విజ్ఞప్తిని, ఈ యొక్క డిమాండ్ని తీసుకువెళ్ళి సాధించే విధంగా ఏదైతే రాబోయేటువంటి ఫిబ్రవరి 15వ తారీఖున సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే విధంగా తగిన విధంగా మనందరం పోరు కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ దిశగా మనమందరం అడుగులు వేద్దాం. మనం ఏదైతే అనుకున్నామో సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించి ఫిబ్రవరి 15వ తారీఖున సెలవు దినంగా ప్రకటించాలని మా యొక్క డిమాండ్ని రాష్ట్ర ప్రభుత్వానికి వినిపిద్దాం. జై సేవాలాల్, జై జై సేవాలాల్, జై భీమ్, జై భారత్, జై హింద్.